Hello all and welcome to Movie Monkey review of Kubera, starring by Dhanush, Nagarjuna, Rashmika Mandana in the lead roles and written and directed by Shekhar Kamula గారు. ముందుగా ప్లాట్ విషయానికి వస్తే బిలియనీర్ అయిన నీరజ్కి దేవా అనే బెగ్గర్కి సంబంధం ఏంటి, ఒక బెగ్గర్ కోసం బిలియనీర్ ఎందుకు వెతుకుతున్నాడు, అండ్ ఈ స్టోరీలో దీపక్ ఇంకా సమీరా వీళ్ళిద్దరూ ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, అసలు ఏం జరిగిందనేది మీరు మూవీలోనే చూడాలి. ఇంకా మూవీ చూసాక నాకెలా అనిపించిందంటే బాగుంది, బట్ ఇట్స్ ఎ డీసెంట్ వన్ టైం వాచబుల్ మూవీ బికాస్ ఈ మూవీలో 2-3 ఫ్లాస్ అయితే ఉన్నాయి. మూవీ యొక్క రన్ టైం అయితే టోటల్గా 3 hours 10 minutes ప్లస్సే ఉంది. అండ్ మూవీలో ఫస్ట్ హాఫ్ ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ అండ్ స్టోరీని చాలా బాగా సెట్ చేసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగానే వెళ్తూ ఉంటుంది, బట్ ఫస్ట్ హాఫ్ దాదాపు స్టోరీని సెటప్ చేయడానికే టైం తీసుకున్నారు. ఒక్కొక్క క్యారెక్టర్ యొక్క బ్యాక్ స్టోరీ, వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, వాళ్ళ మోటివ్ ఏంటి, ఇవన్నీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ దాదాపు స్టోరీ అంతా ఫస్ట్ హాఫ్లోనే రివీల్ చేస్తారు. ఇంకా సెకండ్ హాఫ్ అంతా కూడా ఒకే పాయింట్ మీద వెళ్తుంది. అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని ప్రొసీడింగ్స్ అయితే చాలా స్లోగా తీసుకెళ్ళినట్టు అనిపించింది. బట్ ఒక హ్యాపీ థింగ్ ఏంటంటే మూవీలో ఎక్కడ కూడా అన్వాంటెడ్ సీన్స్ కానీ అన్వాంటెడ్గా సాంగ్స్ కానీ ఏవి కూడా లేవు. సెకండ్ హాఫ్ కొంచెం స్ట్రెచ్ చేయకుండా ఇంట్రెస్టింగ్ ప్రొసీడింగ్స్తో తీసుకెళ్తే సెకండ్ హాఫ్ ఇంకా బాగుండేది. అండ్ ఆ క్లైమాక్స్ అయితే పర్లేదనిపించింది. అండ్ మూవీలో కామెడీ విషయానికి వస్తే ఎక్కువగా ఏం లేదు, కపుల్ ఆఫ్ సీన్స్ కొన్ని బాగున్నాయి అంతే. అండ్ మెయిన్లీ ఎమోషనల్ సీన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ మూవీలో ఇంకో మైనస్ పాయింట్ ఏమనిపించిందంటే రన్ టైం అయితే ఎక్కువగా అయినట్టు అనిపించింది. అండ్ మూవీలో మెయిన్ క్యారెక్టర్స్ యొక్క వరల్డ్స్ అయితే చాలా బాగా ఎక్స్ప్లోర్ చేశారు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, ధనుష్ గారు బెగ్గర్ క్యారెక్టర్లో జీవించేశారు. లిటరలీ ఆ క్యారెక్టర్లో ఆయన పర్ఫార్మెన్స్ అయితే తోపుంది. బెగ్గర్స్ యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, ఇదంతా చాలా న్యాచురల్గా సూపర్గా పర్ఫామ్ చేశారు. అండ్ నాగార్జున గారు డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. ఇంకా రష్మిక మందన గారి పర్ఫార్మెన్స్ అయితే బాగుందనిపించింది. అండ్ రిమైనింగ్ సపోర్టివ్ క్యారెక్టర్స్ ఆర్ గుడ్ ఇన్ ద రోల్స్. మ్యూజిక్ విషయానికి వస్తే డిఎస్పి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి. మరి ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే ఇందులో బ్యాడ్ కంటెంట్ కానీ బ్యాడ్ లాంగ్వేజ్ కానీ ఏవీ లేవు, కాబట్టి ఫ్యామిలీతో హ్యాపీగా వాచ్ చేయొచ్చు. మరి ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 3 out of 5. సో అంతే గైస్, ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.